నమస్కారం. వెలానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేత సమావేశం. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నూజెండ్ల మండలం గురప్పనాయుడుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఎన్టీఆర్ గృహప్రవేశ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలు అందజేయడం సంతోషకరమన్నారు. వినుకొండ నియోజకవర్గంలో 6,273 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ గృహాలు మంజూరు అయ్యాయని, గుర్రపనాయుడుపాలెంలో 15 మందికి మంజూరు పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టాలని కోరారు. రానున్న 3.5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. సొంతింటి కళ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తాం. ఒకే రోజు ఈ రోజు బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు సామూహిక గృహ ప్రవేశాలు జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం, మా అందరికి ఆనందంగా ఉంది. ఒకే రోజు ఈరోజు బుధవారం 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు ఒకే రోజు గృహ ప్రవేశాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే మాకు ఆనందం ఏందండి. వైసీపీ పాలనలో 4,73,000 ఇల్లు రద్దు చేశారు. కారణం ఏంటి? ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ఎందుకు రద్దు చేశారు? ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు ఇల్లు, అర్బన్ హౌసింగ్. మరి లక్షలాది ఇల్లు తీసుకొస్తే దానిలో 4,73,000 ఇల్లు రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం. కారణం రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కట్టలేక పేద ప్రజలు నోట్లో మట్టి కొట్టింది. అలాగే 2,73,000 మందికి ఇంటికి బిల్లులు ఇవ్వకుండా లబ్ధిదారుని ఇబ్బంది పెట్టి గాలి కొదిలేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నాక బిల్లు ఇవ్వలేదు. 2,73,000 మందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం, ఎంత బాధాకరం. గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూల్చివేశారు, ఆకాంక్షల మీద నీళ్లు చల్లారు. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలనే కళ మీద విషం చిమ్మారు. అందుకోసం పేదల ఇల్లు నిర్మాణం 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేదల ఇల్లు నిర్లక్ష్యానికి గురైన చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే ఈరోజు చంద్రబాబు గారి పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మంత్రి గారు 3 లక్షల మందికి హౌసింగ్ బిల్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అటు టౌన్ ఇటు పల్లెటూర్లు, గ్రామీణ టౌన్ 2 కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మన వినుకొండ నియోజకవర్గంలో మరి ఈ రోజు వేలాది మందికి ఇళ్లు వచ్చినాయి. 6,273 కొత్త ఇల్లు కూడా శాంక్షన్ అయింది. చాలా సంతోషం. మరి వీళ్ళందరూ కూడా కట్టుకోవాల్సిందిగా మేము శాంక్షన్ పత్రాలను కూడా అందజేస్తున్నాం. ఈ రోజు గురప్పనాయుడుపాలెంలో హౌసింగ్ శాంక్షన్ చేశాం. ఈ శాంక్షన్ పత్రాలను ఇస్తున్నాం. పేదవాడి ఇంటి కళ నెరవేర్చాలనేదే ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం లక్ష్యం. ఎన్డీఏ పాలనలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం. ఈ 5 ఏళ్ల పాలనలో అందరికీ ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాం. ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, పేదలు సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామ సీమల్లో అయితే 3 సెంట్లు ప్రభుత్వం ఇళ్ల స్థలాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి దరఖాస్తులు కూడా పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు వెంటనే దరఖాస్తు పెట్టుకోండి. ఆన్లైన్ లో గ్రామ సచివాలయాలకు వెళ్ళి ఆన్లైన్ లో వెంటనే దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా రానున్న కాలంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ప్రతి సంవత్సరం కొత్త ఇళ్లు శాంక్షన్ ఇస్తాం. ఆ విధంగా ఇల్లు లేని పేదవాడు లేనటువంటి రాష్ట్రంగా ప్రతి పేదవాడింటికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళందరికీ అండదండలు అందిస్తాం. వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అభివృద్ధి, సంస్థాగత బలోపేతంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వినుకొండ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల విస్తరణ, అలాగే నియోజకవర్గ మండల స్థాయిలలో బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాన్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల పట్ల అవలంబిస్తున్న విధానం పేదల వైద్యానికి దూరం చేసే చర్య అని, ప్రభుత్వం ఈ విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. పార్టీ యొక్క నిర్మాణం మీద రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాకు కూడా ఈ రోజున రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అబ్జర్వర్స్ని నియమించడం జరిగింది. వారు 2-3 రోజుల్లో ఇక్కడికి వచ్చి పార్టీ యొక్క పనితనాన్ని అబ్జర్వ్ చేసి మనకి మంచి సలహాలు సూచనలు చేసి పోయేదానికోసం రాబోతున్నారు. దానికోసం వినుకొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరఫున అసెంబ్లీ కోఆర్డినేటర్ గారైన రామాంజనేయులు గారు, అలాగే పట్టణాధ్యక్షులు మన నాగూరు గారు, అలాగే కరిముల్లా గారు, విజయ్ గారు, ఇట్లా సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క సూచనలు సలహాలతోటి ముందుకు ఎలా పోవాలి,
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఎలా చేయాలనే దాని మీద ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడం అయింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్న గొడవలన్నీ కూడా అందరికీ సుపరిచితమే. ఆ మెడికల్ కాలేజీలు ఫస్ట్ ప్రభుత్వమే నిర్మించి ప్రభుత్వం ఆధీనంలో నడిచేలాగున స్థాపించడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాం, పేదవాళ్ళకి అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటామని చెప్పి ఎలక్షన్లో గెలిచి ఈ రోజున ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు వారికి అంటే పీపీపీ విధానంలో అప్పచెప్పే దానికోసం చూస్తుంది. ఇదంతా కూడా వారి యొక్క స్వలాభం కోసం, వారి సొంత మనుషుల లాభం కోసం మాత్రమే ఈ పీపీపీ విధానాన్ని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. అది పేద వైద్య విద్యార్థులకు అలాగే పేదలకు వైద్యం అందే విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శర్మారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున అనేక ఉద్యమాలు చేశారు. అలాగే నిరసన కార్యక్రమాలు కూడా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ క్యాడర్ చేస్తుంది. ఈరోజు వినుకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పల్నాడు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ గారు ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పట్టణ కమిటీలు, మండల కమిటీలు, అదేవిధంగా బూత్ లెవెల్లో కూడా గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుత్తేజం చేయాలని చెప్పి ఆయన సూచనలు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా మరొక విషయాన్ని కూడా మేము చర్చించడం జరిగింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందించినటువంటి సందర్భం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చూస్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించి కనీసం ఆసుపత్రులకు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది. దానితో పాటు ఏదైతే 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఈ 10 మెడికల్ కాలేజీల వల్ల పేదలకి వైద్యం అందేటువంటి అవకాశం ఉంది. అటువంటి కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసి పేదలకి వైద్యాన్ని సుదూర దూరం తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షపాతి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం వల్ల ఎంతో మంది జీవితాలను కాపాడారు. అదేవిధంగా ఎక్కడా కూడా పేద ప్రజలకు అన్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు కనుక ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మండలంలోని విటంరాజుపల్లి గ్రామం నందు గల ఎస్టీ ఆన్స్ ఉషోదయ స్కూల్ చెవిటి మరియు మానసిక వికలాంగుల పాఠశాల నందు విద్యార్థులకు 75 కిలోల బియ్యం, సబ్బులు, కొబ్బరి నూనె, బ్రష్లు, టూత్ పేస్ట్లు అందజేశారు. ఈపూర్ ఏపీ మోడల్ స్కూల్కు చెందిన పీజీటీ ఆంగ్ల ఉపాధ్యాయులు వల్లపు శ్రీను చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో నేను ఇటువంటి మిషనరీ సంస్థలో చదువుతున్నానని, అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నానని ఆయన అన్నారు. సిఐఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు అన్నారు. స్థానిక చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అబద్ధాలు, అసత్య ప్రచారాలు, కోటి సంతకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1550 కోట్ల ఖర్చు చేయడమే తప్ప ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించని జగన్ రెడ్డి నేడు ధర్నాలు, నిరసనలు చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్నటువంటి సిఐఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేయడానికే ఈ కుట్ర. జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల పేరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. అబద్ధాలకి, అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు ప్రచారం చేయింది నిద్రపడ్డదు, అసత్యాలు ప్రచారం చేయింది సంతృప్తి ఉండదు ఆయన. ఏంటి వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీలకి మీరు చేసింది ఏంటి ప్రజలు చూశారు. 18% కూడా పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹1 కూడా ఖర్చు చేయనటువంటి 5 ఏళ్ల మీ పాలనలో మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీకు సిగ్గుందా? 5 ఏళ్ల పాలనలో ₹1 ఖర్చు పెట్టలేదు మెడికల్ కాలేజీలకి. ఈరోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల అమాయకులు కాదు, మీ మాయ మాటలకు మోసపోరు. ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు.
కానీ ప్రతిసారి మోసపోరు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదంటే దాని అర్థం ఏంటి? మీకు ఆసక్తి ఉందా? పెనుగొండ వెళ్ళానండి, అక్కడ నుండి మంత్రి సవిత గారితో కలిసి ఓ ఫోటో సెల్ఫీ పెట్టాం. ఫౌండేషన్ వేసి ఆగిపోయిందండి 5 ఏళ్లలో. ఫౌండేషన్ కూడా అయిన కాలేజీలు ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా 100% కంప్లీట్ గా పూర్తయిన కాలేజీ ఒక్క కాలేజీ లేదు, సంపూర్ణంగా పూర్తయింది. పులివెందులతో సహా ఒక కాలేజీ సంపూర్ణంగా పూర్తి కాలేదు. ఫౌండేషన్ల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అనేక కాలేజీలు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టలేదంటే మీకు మెడికల్ కాలేజీల మీద, వైద్యం మీద ఏమాత్రం మీకు ఆసక్తి ఉందా? వైద్యం మీద వైసీపీ ప్రభుత్వానికి నమ్మకం లేదు, వైద్య విద్యార్థుల మీద ప్రేమ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టం. ఈరోజు మళ్ళీ కోటి సంతకాలు ఎందుకు? వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ఫౌండేషన్ల దగ్గర ఆగిపోయి చూడమని చెప్పండి. మా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఫౌండేషన్ల దగ్గర ఆగిపోయిన మెడికల్ కాలేజ్ దగ్గర సెల్ఫీలు తీసి పెట్టారు. ఇంకా మీకు సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఒక్క రూపాయి కూడా 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా మీరు కేటాయించకుండా మెడికల్ కాలేజీలకి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని కోటి సంతకాలు పిలిపించి సంతకాలు సేకరించి చేస్తున్నారు? ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు? మీకు అసలు హక్కు ఉందా? ఈరోజు వచ్చేటువంటి సిఐఐ ద్వారా, ఈ సదస్సు ద్వారా, విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సు ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు భగ్నం చేయాలని ఈ కుట్రలు. ఈ రాష్ట్రం బాగుంటాం, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కుట్రలన్నిటికీ తెరదీస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్గా ఇటీవల నియమితులైన ఈపురు మండలంలోని ముప్పాల గ్రామానికి చెందిన రాపర్ల జగ్గారావును నియమించడం ఎంతో అభినందనీయంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా రాపర్ల జగ్గారావును దుశాల్వాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవిలో నియమితులైనందుకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఇంతటితో విలనస్ సమాప్తం. తిరిగి రేపటి విలనస్లో కలుసుకుందాం. నమస్కారం.